యతో ధర్మసహి తథా జయ. శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది. ఎందుకు చెప్పాడంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం అనేది జయిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తుందో తెలుసా? రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైనప్పటి తర్వాత బీజేపీ పార్టీకి కోవటుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏ ఆశలైతే పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చెప్పేసి బీజేపీ తోటి చేతులు కలిపాడో అదే విషయం పైన, అదే వ్యవహారం పైన ఈరోజు ఢిల్లీలో తీర్మానం అయిపోయింది. ఏమన్నా తెలుసా? 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసింది ఇక నువ్వు చాలని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖున ఒక గొప్ప మార్పును చేయబోతుంది అధిష్టానం. ఎట్టి పరిస్థితుల డిసెంబర్ 9 ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోండి. రేవంత్ రెడ్డిని మార్చేయబోతున్న తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం తేబోతున్నామని చెప్పేసి నిన్న వాడావేడిగా సాగిన చర్చలలో రేవంత్ రెడ్డి ఉండు కరెక్ట్ కాదు, ఇట్లా ఒకవేళ ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాడని చెప్పేసి అధిష్టానంలో జరిగిన కథని మీరు ఒక్కసారి వినుకోవాలి. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటిది, సోనియా గాంధీ చెప్పింది ఏంటి, మల్లికార్జున ఖర్గే చెప్పింది ఏంటంటే ఇంతకుముందే మనం అతన్ని అనవసరంగా సీఎం చేసామని తలపట్టుకున్నాం. బట్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎంగా తీసివేయాలి, కుర్చీ మార్చేద్దాం. కర్ణాటకలో ఏదైనా చేశామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అది అవలంబించి తీరాలని చెప్పేసి నిన్న శపథాలు పెట్టుకున్న దీని మీద. అదే వ్యవహారం పైన మనం చూసుకుంటే మిత్రులారా, లీక్ ఇచ్చింది ముఖ్య నేత, బలపడుతున్న అనుమానాలు, బయటపడుతున్న లింకులు, మైనార్టీ లీడర్ ద్వారా రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రి చేతికి మీనాక్షి నటరాజన్ కేసు ఫైలు. వారం ముందే మధ్యప్రదేశ్ బీజేపీకి చేరిన ఫైలు నామినేషన్ గడువు అయిపోయాక స్క్రూటీనీ సమయంలో ఫిర్యాదు, రిజెక్ట్ అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్. మీనాక్షి షీటులో తరుణ్ చుక్ ఏకగ్రీవం. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా మహేష్, రజనీష్, తరుణ్ చుక్ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించిన ఈసీ. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన తరుణ్ చుక్ మీనాక్షి నటరాజన్కు దక్కాల్సిన సీటు తరుణ్ చుక్కు దక్కడంతో మరింత బలపడుతున్న అనుమానాలు. బీజేపీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడన్నది మరోసారి తేటతెల్లం. ఇటీవలే బండి కొడుకు ఇష్యూలో రేవంత్ సర్కార్ సాయం. లీకు ఇచ్చింది రేవంత్ రెడ్డి, తేల్చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మా బీజేపీ మీనాక్షి నటరాజన్ కేసు ఫైల్ ఇచ్చింది ఆయనే, నేను బాధ్యత చెప్తున్నానన్న అరవింద్. కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసిన తర్వాత రేవంత్ బీజేపీలోకి చేరిపోతాడన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఖురేషీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే ఈ వెన్నుపోటు అన్న హరీష్ రావు. అయితే ఫహీం ఖురేషి ఎవరైతే ఉన్నారో ఆ ఫహీం ఖురేషికి ఎంపీ పదవి ఇవ్వనందుకే ఇదంతా జరిగిందనేది ఒక చర్చ అయితే వినబడుతుంది. అసలు మీకు చెప్పాలి, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అధికారంలో వచ్చినంత వరకు మీరు ఒకటి గమనించారో లేదో, రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి తన అనుకూల దోస్తులతోటి, ఎవరైతే తీహార్ జైలుతో ఉన్న దోస్తులతోటి, వాళ్ళందరితో రేవంత్ రెడ్డి ఏం చేశాడో తెలుసా మిత్రులారా? మావాడికి సీట్ ఇయ్యాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ ఢిల్లీకి వెళ్తే అక్కడ జరిగిన ముచ్చట తెలుసా? నువ్వు చెప్తే మేము ఇయ్యాలా, మేము ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిరో వాళ్ళ కోసమే ఇస్తామని చెప్పేసి అధిష్టానం తీర్మానం చేసింది. అందులోనూ రేవంత్ రెడ్డి గారి యొక్క సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ పదవి రావడం గల కారణం కూడా అదే. ఎన్నిసార్లు ప్రపోజల్ పెట్టినా కూడా ఒక్కసారైనా మావానికి ఇస్తే బాగుంటుందని చెప్తే రాహుల్ గాంధీ దానికి గ్రాండ్ పర్మిషన్ కూడా జరిగింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి ఈ పదవి ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ యొక్క రాజ్యసభ నామినేషన్ వేయడానికి పోతే ఫహీం ఖురేషి తోటి మీనాక్షి నటరాజన్ గారి యొక్క పాత కేసులను బయటికి తవ్వి ఈ ఫహీం ఖురేషి చేతులకి ఆ కేసుకు సంబంధించిన సమానులు ఇచ్చేసి బీజేపీ అభ్యర్థికి ఇస్తే ఆ బీజేపీ తీరా కోర్టుని సంప్రదించి ఈ యొక్క నామినేషన్ని రిజెక్ట్ అయ్యేలాగా చేసుకున్నారు. దీంతో బీజేపీ పార్టీ వాళ్ళు ఏకగ్రీవంగా ప్రకటించడం కూడా జరిగింది. అంటే దీని వెనకాల కారణం ఏంటంటే నాకు మంచి జరిగితేనే కాంగ్రెస్ పార్టీ, మంచి జరగకుంటే నా పార్టీ బీజేపీ పార్టీ అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి మనకు కనబడుతుంది. ఆయన బీజేపీ వ్యక్తే అనేది పలుమార్లు సార్లు బయటపడింది. మొన్న బండి సంజయ్ కొడుకు గారు చేసిన వ్యవహారంలో ఆయన డైరెక్ట్ ఎవరున్నారు, ఆయన తెలంగాణ రాష్ట్ర హోంశాఖకు ఉన్నాడు. ఉన్నా కూడా బండి సంజయ్ కొడుకుని పట్టుకోలేకపోయారు. అక్కడ మనకు అర్థమైంది అతన్ని కాపాడే ప్రయత్నాలు చేసిరని. తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పదే పదే తన గురించి లీకులు ఇస్తున్నారని చెప్పేసి, ఫహీం ఖురేషికి గతంలోనే ఎంపీ పదవి ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళంతా కరుడు గట్టి కుట్ర గట్టి వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటంటే కంప్లీట్గా మీనాక్షి నటరాజన్ గారికి ఆ నామినేషన్ రద్దు చేసి రిజెక్ట్ చేస్తే పని అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అయిపోయినట్టు అని చెప్పేసి వాళ్ళు చేశారు. మీరు అక్కడ గమనించారా? రాహుల్ గాంధీ తిరగబడ్డ విషయాలు ఒకటి, వాటాల్లోకి వస్తే కొండా సురేఖ మినిస్టర్ని చూడలే, మంత్రి సీత గారిని కూడా అదే విషయంలో ఇరికిచ్చేసారు ఇసుక ల్యాండ్ అని పేరుతోటి. తర్వాత భట్టి విక్రమార్ గారి
లీకులు బయట పెట్టడం, తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఛానల్ కథనాలు నడపడం, టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒత్తడం, నేడు మీనాక్షి నటరాజన్ గారి ఒత్తడం, ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మిత్రులారా అంటే రేవంత్ రెడ్డి సొంత పాడిని ముంచి, అందుకనే నేను ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధం, ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధం, కానీ కాంగ్రెస్ పార్టీని ముంచేపోతా బీజేపీ పార్టీలో తేలే ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి శపథం ఇచ్చడంతో రాహుల్ గాంధీ కూడా ఒకటి చెప్పారు, ఇది డిసిజన్ తీసుకునే టైం, రేవంత్ రెడ్డి సర్దిపుచ్చే టైం కాదు ఇది. ఇదే విధంగా కొనసాగితే రేవంత్ రెడ్డి ఏం చేశాడో తెలుసా మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు అధిష్టానమే లేకుండా చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ నేను సీరియస్ అవ్వడం జరిగింది. సీరియస్ అవ్వడంతో మనం మార్చేద్దాం, ఇక టైం దగ్గర పడింది, 3 ఏళ్ల సంవత్సరం సీఎంగా చాలు, ఇక అతనికి ఏ పదవి ఇవ్వాలో ఆ పదవి ఇచ్చేసి మార్చేద్దామని చెప్పేసి వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. చాలా చక్కచక్యంగా నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ తీరుగా సాగుతూ ఉంది. డిక్లేర్ అయిపోయింది, రేవంత్ రెడ్డిని సీఎంగా మార్చేయాలి అనేది బలంగా వినపడుతుంది తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగితే బాగుంటుంది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో సోషల్ మీడియా బాగా లేనిపోని చర్చలు జరుపుతున్నాయని వీళ్ళు మాట్లాడుకుంటున్నాం. అట్లా మాట్లాడుకుంటే వేరుండు, కానీ ఇక్కడ ఒకటే మాట, తప్పనిసరిగా సీఎంని మార్చివేయాలి, ఏ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మార్చేసి పడేయాలనేదే వీళ్ళ యొక్క టార్గెట్ మనకు వినబడతా ఉంది, వాళ్ళ మాటలు వినబడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి బీజేపీని దగ్గర అవుతుంటూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసుకుంటూ తిరుగుతున్న వ్యవహారం కూడా మనకు కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సీఎం వేటు తప్పదా అంటే బాధ్యతగా తప్పదు అని కూడా ఇక్కడ మనకు బలంగా వినపడుతున్న చర్చల్లో ఆ మ్యాటర్ కూడా మనకు కనబడతా ఉంది.